ఏపీలో మిశ్రమ వాతావరణం నెలకొందని, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు దక్షిణ కోస్తా జిల్లాల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వాతావరణ అంశాలపై వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గడిచిన రోజు నుంచి కూడా అటు మబ్బు వాతావరణము, అదే విశాఖలోని కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు కూడా పడ్డాయి. అదేవిధంగా చూస్తుంటే విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాలకు వర్షాలు పడడంతో కూడా ఉదయం పూట గాలి, తేమ, వేడిమితో కూడా అటు స్థానికులు ప్రజలు కూడా అవస్థలు పాలవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈరోజు చూస్తుంటే గడిచిన 24 గంటల కూడా గూడూరులోని 45 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదవడం కూడా ఒక రకంగా చెప్పవచ్చు. అదేవిధంగా 12, 13 మండలాల్లో కూడా అత్యధికంగా 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్ర నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఈ తరుణంలోనే ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్ చూస్తూనే ఉన్నాము. ఆర్కే బీచ్ దగ్గర కూడా ఉదయం కూడా భారీగా కెరటాలు ఎగసిపడడంతో కూడా అటు స్థానికులు, అటు పర్యాటకులు కూడా అవస్థలు పాలైన విషయం కూడా తెలుస్తుంది. అయితే చూసుకుంటే ఇక్కడ మన విశాఖలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారి అయితే మనతో ఉన్నారు. రానున్న 24 గంటల్లో మరి 2 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు ఎలాగ ఉన్నాయనే పరిస్థితి అయితే తెలుసుకునే పరిస్థితి అయితే మనం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ గత 2-3 రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితులు అయితే అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విభిన్నంగా మారుతున్నాయని చెప్తున్నాం. అయితే ఈ పరిస్థితులు గల కారణాలు అయితే రానున్న 24 గంటల వాతావరణం ఎలా ఉంటుందని చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఒకటి ఉపరితల ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీ ఆసిలేట్ అవుతుంది. రెండవది వార్మ్ ఎయిర్ అడ్వెక్షన్ అనేది ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల ముఖ్యంగా ఉత్తర కోస్తాలోను, దక్షిణ కోస్తాలోను ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఇక గడిచిన రోజులో అంటే 24 గంటల నుంచి చూసినట్టయితే కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వాన కూడా కురిసింది. ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీ 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. ఇది దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా, తమిళనాడు మీదుగా కొనసాగుతుంది. ఈ కారణం వలన రాబోయే 5 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం 1-2 చోట్ల ఉంటుంది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈరోజు 2వ రోజు తరువాత 5వ రోజు వరకు ఉత్తర కోస్తా జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజుల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు 1-2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. ఇక హాట్ అండ్ హ్యూమిడ్ అంటే వేడితో కూడిన, తేమతో కూడిన వాతావరణం కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి, ఉత్తర కోస్తా తీరం వెంబడి స్క్వాలీ లేదా ఈదురుగాలులు 45 నుంచి 55 కిలోమీటర్లతో వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీస్తూ అక్కడ స్క్వాలీ వెదర్ అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం సముద్రం మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి మన కోస్తా తీరం వరకు ఒక కన్వెక్టివ్ లైన్ కొనసాగుతూ ఉంది. ఈ విధంగా రాబోయే 24 గంటల్లోనూ మరియు రాబోయే 5 రోజుల్లో కూడా కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం కొన్ని చోట్ల ఉంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే పశ్చిమ భాగాల్లో కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మీకు గడిచిన 24 గంటల్లో ఐఎండి అబ్జర్వేటరీస్ ప్రకారం జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతిలో 41.7, నందిగామలో 41.6, విజయవాడలో 40.6, ఒంగోలులో 40 డిగ్రీలు, కావల్లో 41.4, నెల్లూరులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. అంటే దక్షిణ కోస్తా జిల్లాలలో ఎక్కువ ప్రాంతాలలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నమోదైంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
గడిచిన 24 గంటల్లో నమోదైంది. ఇంకా గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 64 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం, కళింగపట్నంలో 41 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం, పాతపట్నంలో 37, పార్వతీపురంలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కూడా కొంచెం మోస్తారు వర్షాలు పడ్డాయని, 5 రోజుల్లో కూడా రానున్న 5 రోజుల్లో కూడా దక్షిణ కోస్తా జిల్లాలలో కూడా తేలికపాటి వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. అయితే రానున్న వాతావరణ దృష్ట్యా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా తగు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పి ఇక్కడ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.